హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతపండు చారు ఎలా పెట్టుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2 లేదంటే 3, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 చిన్నది తీసుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, టమాటాలు 2 లేదంటే 3, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. ఇది ముందుగా మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఈ చారు కోసం మనం పొడి తయారు చేసుకుని పెట్టుకోవాలి. అందుకోసం మనం కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర మరియు 2 లేదంటే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇది గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా నూరుకోకూడదు, ఇది కచ్చాపచ్చాగా కొంచెం బద్దలుగా అయ్యేలాగా నూరుకోవాలి. మనం మరీ మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ చింతపండు టమాటా రసం తయారీ విధానం చూద్దాం. ఇందులో ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేడైనాక అందులో మనం వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేయించుకున్నాక ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేడైనాక మనం ఎండుమిర్చి 2 వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 2 లేదంటే 3 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇందులో చిన్న ఆనియన్ 1 కట్ చేసుకుని స్లైసెస్ టైప్లో అందులో వేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇందులో ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. విధంగా ఉప్పు వేయటం వల్ల
టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది, అలాగే ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోతాయి. ఒక 5 మినిట్స్లో ఈ విధంగా మనకి టమాటా పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. మనం ముందుగా తీసుకున్న కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఈ విధంగా మనం పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది మెత్తగా అవ్వకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం టమాటా దాని చారులో కలుపుకోవాలి. ఈ విధంగా మనం దీనికి ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా ఉన్న మిశ్రమంలోకి మనం చింతపండు పులుసుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు నీళ్లు యాడ్ చేసుకున్నాక మనకి కావాల్సిన పరిమాణంలో మంచినీరు యాడ్ చేసుకోవాలి. దీన్ని వీలైనంత ఎక్కువసేపు మరిగించుకోవాలి. ఈ విధంగా ఉన్న చారులో మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని కంప్లీట్గా మరిగించుకోవాలి. ఎంత ఎక్కువ మరిగితే మనకి చారు అంత రుచికరం వస్తుంది. ఈ చారులో ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ వేసుకుంటే ఈ చారుకి మరింత రుచి వస్తుంది. సో చిన్న బెల్లం ముక్క, పాత బెల్లం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది ఎవరి ఇష్టం వారిది. ఈ బెల్లం ముక్క వేస్తే ఎక్కువ రుచిగా వస్తుంది. ఈ విధంగా మనం చారుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ చారు ఎంత మరిగితే మనకు అంత రుచికరంగా ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా చారుని మనం మరిగించుకోవాలి. ఈ విధంగా చారుని మనం మరిగించుకుందాం. ఈ విధంగా మరిగినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా చింతపండు చారు రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా దీన్ని తయారు చేస్తారు కదా.